ఆ దేవుడి ఆశీస్సులతో ఎన్నికల కురుక్షేత్రంలో విజయం సాధిస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జత్తుగలోని సోమేశ్వర ఆలయంలో హోమాలు పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన రఘురామకు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం చేశారు. సోమేశ్వరుని ఆశీస్సులతో చట్టసభల్లోకి అడుగు పెడతానన్నారు. ఈ 2 రోజుల్లో దేనికి పోటీ చేసేది వెల్లడిస్తానని చెప్పారు. ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి విశిష్టమైన అతి పురాతనమైన దేవాలయంలో నేను హోమం నిర్వహించుకోవటం జరిగింది. గతంలో కూడా 5 సంవత్సరాల క్రితం ఇదే దేవాలయానికి వచ్చి నేను పూజలు నిర్వహించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదం స్వీకరించడం, అందులోనూ ఇప్పుడున్న అంటే నేను ఎంపీ అయితే ఎక్కడ, ఎమ్మెల్యే అయితే ఎక్కడ, ఇలాంటి పలు ప్రశ్నలకి సమాధానం కోసం వెతుకుతున్న ఈ సమయంలో చక్కటి దర్శనం, వేద పండితుల సంపూర్ణ ఆశీర్వచనాలు తీసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. ఖచ్చితంగా చట్టసభల్లో నేనుంటాను. అంటే మీరు అడగబోయే ప్రశ్నలకు ముందే చెప్పేస్తాను. ఖచ్చితంగా చట్టసభల్లో, లోక్సభ, అసెంబ్లీ అన్నది పక్కన పెడితే తప్పకుండా నేను చట్టసభల్లో ఉంటాను ఈ దేవదేవుని ఆశీస్సులతో అని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తాను.